నా బతుకు పని మనిషి బతుకు అయిపోయింది. ఎప్పుడు దాంతోనే ముచ్చట్లు, దాంతోనే నవ్వులు. ఏం చెప్తాను సిరి, అదేంది సిరి, ఇదేంది సిరి అని. నేను మేలేదాన్ని అన్నట్టే కానీ పని మనిషి కంటే అధ్వానం అయిపోయినా నేను. నా బతుకు మా నాన్న బాగా అక్క అక్క అని ఏడినందుకు ఇచ్చినాను. తీసుకొస్తుంది ఇప్పుడు కూర్చుంది కదా, ఇప్పుడే తీసుకొస్తుంది. అయిపోయింది కావచ్చు. టీ తాగిందా మరి? తాగిందా? మళ్ళీ పెట్టమన్నా తీసుకొస్తుంది. ఇప్పుడు తాగాలి మళ్ళీ మళ్ళీ. ఎప్పుడు నాకే పండు. అదంటే పంగానా, నేనంటే లేదు. ఎందుకో మరి. టీ పెట్టమని చాలా సేపు అయింది. ఇంకా తీసుకురాలి. తీసుకొస్తారు. అక్క కొన్ని వాటర్ ఇయ్యవా? పక్కన ఉంది తీసుకోవచ్చుగా. అబ్బా నువ్వు ఇయ్యక్క. ఒక్క పనికి సాయం చేయాలి. అది కోడలే, నేను కోడలే. అత్తయ్య దానికి ఏమైనా పని చెప్పండి అంటే, అది ఎందుకు బిడ్డ నేను లేనా అంటది. ఈ వయసులో ఆమెకు చేయాలని ఆలోచన ఉన్నా దానికి మాత్రం ఏం లేదు. దానికి పని చెప్పది. ఎప్పుడు దాంతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటది. కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ గారిపోయింది. అదంటే అంత ప్రేమ ఎందుకో. అక్క వంట అయిందా? ఏం కర్రీ చేసినావు అక్క? నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఎప్పుడు ఆ ఫోన్లు చూసుకుంటా కూర్చొని ఉంటారు. అక్క వంట అయిందా అని అడుగుతుంది. వంట అయిన తర్వాత ఇంత పెట్టుకొని తింటారు. దానికి చదువుకున్న నన్ను పొగరు. ఎప్పుడో పొత్తు పడక ముందు లేవాలి. వీళ్ళందరూ పడుకున్నా నా పని అయితే తీరదు. అయినా చేసిన దానికి బోలెడు వంకలు పెడతారు. ఏం చెప్తారు? సరేరా, నేను టాబ్లెట్ తీసుకుంటా. ఏమైంది బిడ్డ? సాకనెత్తలేదా? జ్వరం వచ్చిందా? ఏం లేదమ్మా. యాస్ట్ వచ్చిందా? నాకు జ్వరం వచ్చింది నైట్ నుంచి. నాకు చాతనైతే నాకు చెప్పొచ్చు కదా. ఎందుకులే మీరు ఈ వయసులో మీరైనా చేస్తారు కానీ దానికి మాత్రం ఏ పని చెప్పద్దు. అదే నేర్చుకుంటది లేరా? అదే మెల్లమెల్లగా నేర్చుకుంటది. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? పడుకోపో. దానికైతే ఏ పని చెప్పకు. హలో. హలో డాడీ. సిరి బాగున్నావా? నేను బాగున్నా డాడీ, నువ్వు బాగున్నావా? బాగున్నా కానీ నీకు ఉద్యోగం వచ్చింది. అవునా డాడీ? నిజమా? రేపే జాయినింగ్. అయ్యో అవునా డాడీ? థ్యాంక్ యూ డాడీ. ఓకే ఓకే ఓకే. అక్క
నాకు జాబ్ వచ్చింది. మా డాడీ ఇప్పుడే ఫోన్ చేసిండు. అవునా సిరి, కంగ్రాట్స్ రా. అవునక్క. అత్తయ్య నాకు జాబ్ వచ్చింది. అవునారా? డాడీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు. అవునా? రేపే జాయిన్ కావాలట. నేను వెళ్తాను అత్తయ్య మరి. సరే పోయారు. ఓకే అత్తయ్య. హలో అక్క. సిరి చెప్పురా. బాగున్నావా? బాగున్నా సిరి, నువ్వు బాగున్నావా? బాగున్నా అక్క. ఏం చేస్తున్నావు? ఏం లేదు సిరి, ఇప్పుడే వంట అయింది, ఇట్లా కూర్చున్నా. ఊరికే పనులు చేసుకుంటూ ఉండడమేనా అక్క? 4 రోజులు నా దగ్గరికి రావచ్చు కదా. అబ్బో సిటీకా, ఏం నచ్చేది నా బొందా? అయ్యో అక్క, కొంచెం నీకు వాతావరణం చేంజ్ అయ్యేటట్టు ఉంటుంది. కరెక్టే కానీ ఇప్పుడు అత్తయ్యకి మనం తప్ప ఎవరు ఉన్నారు సిరి? ఇద్దరం అక్కడే వచ్చేస్తే అత్తయ్య ఎవరు చూసుకుంటారు? 4 రోజులే కదా అక్క, అత్తయ్య ఎలాగో అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందిలే. ఓకే, నేను అత్తయ్యని అడిగి చెప్తాను నీకు. సరే అక్క. ఓకే బాయ్. బాయ్. హలో. హలో అత్తయ్య, బాగున్నావా? బాగున్నారా సిరి, నువ్వు బాగున్నావా? బాగున్నా అత్తయ్య. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నావారా? వెళ్తున్నా అత్తయ్య. బాగుందా? బాగుంది అత్తయ్య. మంచి టైం పాస్ అవుతుంది కావచ్చు. అక్కయ్య ఒక 4 రోజులు నా దగ్గర పంపిండి అత్తయ్య. ఎందుకురా? నువ్వైతే ఎలాగో రావు కదా అత్తయ్య, అక్కయ్య పంపించు. ఏమోరా, నా కష్టమైతేమో. పర్లేదులేండి అత్తయ్య, ఒక 4 రోజులు సిటీ వాతావరణం చూసినట్టు ఉంటుంది. సరేలే, మీ ఇష్టం. ఓకే అత్తయ్య. ఓకే అమ్మా. అత్తయ్య, నాకు ఇప్పుడే చెల్లె ఫోన్ చేసింది. ఒక 4 రోజులు నా దగ్గర రావచ్చు కదక్క, ఎప్పుడు అక్కడే ఉంటావా అని అంటుంది. నాకు కూడా చెప్పిందిరా, పోయిరా 4 రోజులు నేను ఎట్లైనా చేసుకుంటా. 4 రోజులు మీరు ఎట్లా అత్తయ్య? ఎట్లయినా చేసుకుంటా. సరేనా? సరే పోయిరా 4 అత్తయ్య, నీ రోజులు. ఇష్టం. సరే. గుడ్ ఆఫ్టర్నూన్. మా అక్కయ్య ఊరు నుండి వచ్చింది సార్, నాకు పర్మిషన్ కావాలి, బయటకి వెళ్తాను. సరే పోయిరండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అక్క, మా సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, మనం బయటకి వెళ్దాం. అబ్బా చెల్లె, ఇంత పెద్ద హోటలా? ఉండక ఆర్డర్ చెప్తా. చికెన్ బిర్యానీ తీసుకురండి. ఇక్కడ ఆర్డర్ చేస్తే ఫుడ్ తెచ్చిస్తారా? అవునక్క, మనం తినేటి ఇక్కడ ఏదైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు.
సంతోషం అవుతుందో. చూసావా అక్క, అందుకే మన ఊళ్ళో లేవని చెప్పి నేను తీసుకొచ్చిన. అవును, ఇల్లు, అత్తమ్మ, మామయ్య, పిల్లలు, ఇదే నా ప్రపంచం. ఇప్పుడు చూడక్క ఎంత బాగుందో ఇక్కడ. అవును, నువ్వు రమ్మన్నదే నయమైంది, నేను నచ్చిందే మంచిదైంది. అందుకే ఇంత సంతోషంగా ఉన్నావు ఇప్పుడు. అవునవును, నువ్వు మంచి చెల్లెవు. మంచి అక్క. చెల్లె పొద్దుకుతుంది, రాత్రి అయితే నాకు భయం. ఇంటికి పోదాంపా. అయ్యో అక్క, ఇక్కడ 12 గంటల దాకా పబ్లిక్ అంతా తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఏం భయం లేదు. అవునా? అదే మన ఊరు అయింది అనుకో, 8 అయితే తలుపులు పెట్టుకొని ఎక్కడో అక్కడ పడుకుంటారు. మన ఊరులాగా కాదక్క సిటీ అంటే. సరే అక్క, ఇంటికి వెళ్దాంపా మనం. అత్తయ్య బాగున్నారా? బాగున్నారా? అత్తయ్య, చెల్లె ఆఫీస్ ఎంత పెద్దదో తెలుసా? అవునా? అవును, ఎంత బాగుందో అక్కడ. ఆహా. అసలు నాకైతే అక్కడ నుంచి రానే బుద్ధి కాలే అత్తయ్య. అట్లనానే? అవును, అసలు మనం ఇన్ని రోజులు అనుకున్నా దీనికి టెక్ అనుకున్నా, కానీ చెల్లెకి పని రాదు అత్తయ్య. నిజం ఇది. అవునే, అది చదువుకుంది కదా, నువ్వేమో కోపానికి వస్తేవి. నన్ను ఒకలాగా దానిలో ఒకలాగా చూస్తాను అని నాకు కోపం వచ్చింది, కానీ ఇక్కడ నుంచి నేను చెల్లెని చాలా మంచిగా చూసుకుంటా. అవునా? నాకు ఇద్దరు ఒకటే బిడ్డ. మనం ఎప్పుడు వచ్చావు? పొద్దున్నే వచ్చిందండి. అన్నం పెట్టమంటారా? పెట్టు. సిరి వాళ్ళు బాగున్నారా? సిరి కూడా వచ్చిందండి. అవునా? అన్నం పెట్టు. అత్తయ్య, నాకు ఇలాంటివి చేపియండి. చేపిస్తాం. ఇది 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 అండి, అన్నీ చేపిస్తా. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సిరి, నీ ఆఫీస్ గురించి చెప్తాను అత్తయ్య. అవునా అక్క? బాగుందా ఆఫీసు? చాలా బాగుంది, అదే విషయం చెప్పిన నేను అత్తయ్య. సిరి, సారీరా, ఇన్ని రోజులు నువ్వు ఏం పని చేయట్లేదా, నీ మీద చికాకు పడ్డా. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు సిటీలో పెరిగిన పిల్లవు, నీకు ఇంట్లో పనులు ఎట్లా తెలుసా? అయ్యో ఏం పర్లేదు అక్క, నన్ను చిన్నప్పటి నుండి మా మమ్మీ డాడీ బాగా చదివిపించింది కదా అక్క. చదువు అయిపోయాగానే పెళ్లి చేసిళ్ళు, అందుకే నేను ఏ పనులు నేర్చుకోలేదు. ఇక నుంచి నేను చాలా బాగా చూసుకుంటా నేను. ఓకే అక్క, మన ఇద్దరం మంచిగా ఉండి అత్తయ్యని కూడా మంచిగా చూసుకో. ఓకే. మీరు నా కోడలు కాదు, నా కూతుళ్ళు అంటారు. మీలాంటి కోడళ్ళు దొరకడం నా అదృష్టం. మిమ్మల్ని నా కూతుళ్ళ కంటే బాగా చూసుకుంటాను. ప్రతి ఇంట్లో మీలాంటి కోడళ్ళు ఉంటే ఏ ఇంట్లోనూ గొడవలు రావు. నిన్ను కూడా మా అమ్మలాగానే చూసుకుంటాం అత్తయ్య. నువ్వు నా అమ్మ లాంటి దాన్ని అత్తయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏది షార్ట్ ఫిలిం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను గట్టిగా కొట్టండి.